ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి అనపర్తి భయం పట్టుకుంది. అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి ఇచ్చినా ససేమిరా వద్దంటున్నారు మహిళా నేత. అనపర్తిలో సింగిల్ పార్టీకి ఎప్పుడు వచ్చే భారీ మెజారిటీ ఎక్కడా తనను ఓడిస్తుందోనన్న భయం పురంధేశ్వర్ని వెంటాడుతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్, అనపర్తి అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించారు. రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బరిలోకి దిగుతున్నారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. కానీ ఈ టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఇవ్వొద్దని పురంధేశ్వరి ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు కారణం అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ రాజమండ్రి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. 2009లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేశారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని 6 నియోజకవర్గాల్లో టీడీపీకి ఆధిక్యత వచ్చింది. ఒక్క అనపర్తిలో మాత్రం అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏకంగా 60,000 మెజారిటీ లభించింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ కు అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇంత మెజారిటీ నమోదైంది. అనపర్తి దెబ్బకు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ఓటమి చవిచూశారు. అనపర్తిలో ఓటర్లు ఏ పార్టీకి ఓటేసినా ఏకపక్షంగా నిలబడతారు. ఎవరి వైపు మొగ్గు చూపినా 40 నుండి 50,000 మెజారిటీ ఇచ్చేస్తారు. ఈ సెంటిమెంటే ఇప్పుడు బీజేపీని టెన్షన్ పెడుతుంది. వాస్తవానికి అనపర్తిలో బీజేపీకి తగిన అభ్యర్థి లేరు. కానీ ఈ సీటును బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క స్థానం నుంచైనా తమ అభ్యర్థి బరిలో ఉండాలనేది బీజేపీ పట్టు. అయితే సోము వీర్రాజు అనపర్తికి సరిపోడన్న అభిప్రాయంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దింపాలని సీనియర్లు యోచిస్తున్నారు. ఇదే గనక జరిగితే రాజమండ్రి లోక్సభ స్థానంలో భారీ వ్యత్యాసంతో తన ఓటమి తప్పదన్న భయంతో పురంధేశ్వరి ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక మరోవైపు కర్ణాటక పౌల్ట్రీ ఫారం చైర్మన్ సత్తి త్రినాథ్ రెడ్డిని అనపర్తి బీజేపీ అభ్యర్థిగా పోటీకి దింపే యోచనలో ఉంది అధిష్టానం. ఇందుకు త్రినాథ్ రెడ్డి సుముఖంగా లేరని తెలుస్తోంది. బీజేపీలో అనపర్తి టెన్షన్ ఈ విధంగా ఉంటే టీడీపీ క్యాడర్లో పొత్తు చిచ్చు రగులుతుంది. అనపర్తి టికెట్ బీజేపీకి మారిందన్న ప్రచారంతో టీడీపీ క్యాడర్లో గందరగోళం నెలకొంది. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు తొలి జాబితాలో ఖరారు చేశారు. దీంతో నల్లమిల్లి తన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశారు. ఇంతలో పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి ఇస్తున్నట్టు ప్రచారం సాగడంతో టీడీపీ క్యాడర్ అయోమయానికి గురైంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆపేసింది క్యాడర్. టికెట్ విషయంలో క్లారిటీ వచ్చాకే ప్రచారమంటూ భీష్మించు కూర్చున్నారు. ప్రచారమైతే చేద్దామని నల్లమిల్లి, అతని తనయుడు సర్ది చెప్పాలని చూసినా క్యాడర్ వినడం లేదు. సీటుపై క్లారిటీ వచ్చాకే క్యాంపెయిన్ అంటూ ప్రచారాన్ని ఆపేసి వెనుతిరిగారు. అంతేకాదు అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి అనడంతో మూకుమ్మడి రాజీనామాలకు దిగారు. తమ రాజీనామా పత్రాలను అనపర్తి టీడీపీ పరిశీలకుడికి అందజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనపర్తి అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా మారింది.